నమస్తే బోసుకుమరి. ఆధిపత్య పోరు గ్రూప్ రాజకీయాలు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా మంది వరకు కూడా ఈ గ్రూప్ రాజకీయాల వల్ల ఆధిపత్య పోరు వల్ల నియోజకవర్గాల్లో పార్టీని విపరీతంగా ధ్వంసం చేస్తున్నారు అనేటువంటి వార్తలు విపరీతంగా వస్తున్నాయి. ఇది ముందుగానే చెప్తున్నటువంటి జాగ్రత్త. అంటే సంవత్సరం అయిపోతున్నటువంటి తరుణంలో సంవత్సరానికి దగ్గర పడుతున్నటువంటి తరుణంలో కొత్త ప్రభుత్వం వచ్చి మరి ఇలాంటి టైంలో మరి ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే కూటమి ప్రభుత్వానికి కంపల్సరీగా ఉంది. నేనేమంటానంటే నేను ఇప్పటికి 2-3 సార్లు చెప్పిన ఈ విషయాన్ని. ఎక్కడైతే మనకున్నటువంటి పనులు మన చుట్టూ ఏ విధంగా అయితే ఉందో దాన్ని రైట్ అనుకోవటం, అంటే చుట్టూ ఉన్నటువంటి కోటరీ చెప్పేటువంటి నిజాలు, అధికారులు చెప్పేటువంటి నిజాలు అబద్ధాలు, ఈ అబద్ధాలని నిజాలు అనుకోవటం, అంతా బాగుంది రాష్ట్రంలో అనేటువంటి విధంగా వాళ్ళకి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ నమ్మటం వల్ల ఘోరాతి ఘోరంగా ఓడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. రోజుకి 1 గంట అయినా సరే, రోజుకి 1 గంట, 24 గంటల్లో నాకు తెలిసి ఒక 5-6 గంటల కంటే ఎక్కువ నిద్రపోతున్నారు నాయకులు, పెద్ద నాయకులు. మిగతా టైం అంతా పని మీదే ఉంటారు. కాబట్టి ఫ్యామిలీకి 1 గంట, ప్రతి నియోజకవర్గానికి రోజుకు 1 గంట కేటాయిస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏం జరుగుతుంది నియోజకవర్గాల్లో? టీడీపీకి సంబంధించి అదేవిధంగా జనసేనకి సంబంధించి వర్గ పోరు, ఆధిపత్య పోరు నడుస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిఠాపురం. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, గెలిచారు. దీనికి సహకరించినటువంటి అనేకమైనటువంటి వాళ్ళలో వర్మ గారు కూడా ఒకరు. అక్కడ ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండరు కాబట్టి వర్మ గారు నేను పవన్ కళ్యాణ్ గారిని నేనే గెలిపించాను, ఇంకెవరు కారణం కాదు, నేను లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలవరు అనేటువంటి విధంగా చెప్తూ అక్కడ ఏమవుతుంది, పిఠాపురాన్ని మొత్తానికి ఆయన అన్అఫిషియల్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి కోణం. అంటే ఏంటి, ఇక్కడ జనసేనది ఏం లేదు, వర్మ గారికి సంబంధించిన అనుచరులు వాళ్ళ ప్రోద్బలమే నడిపించేలాగా అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏమన్నా పని వస్తే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, అట్టగా వర్మ గారి దగ్గరికి వెళ్ళాలంట. జనసేన దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎక్కడైనా కూడా ఏ కార్యక్రమంలో అయినా సరే వర్మ గారి ఎమ్మెల్యే లాగా అనుచరులు వ్యవహరిస్తున్నటువంటి తీరు. పవన్ కళ్యాణ్ గారు గెలుపుకు సహకరించారు, నో ప్రాబ్లం, థ్యాంక్స్ చెప్తాం, అంతా బాగానే ఉంది, నేను మెచ్చుకున్నాను, నేను చాలా ఆయన థ్యాంక్స్ చెప్పినటువంటి విధంగా వీడియోలు కూడా చేశాను. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన చూసుకోవాలి. కాబట్టి జనసేన సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది అక్కడ పెట్టారు. వాళ్ళని కాదని చెప్పేసి అక్కడ వర్మ గారు పెత్తనం చేస్తున్నారు. ఏదైనా సరే నాకు తెలిసేయాలి, నాకు చెప్పి చేయాలి. ఎవరు ఆయనకి చెప్పి చేయడానికి? ఏంటి ఆయన చెప్పేది ఏంటి? మరి ఈ విధానం నడిచింది. నాకు తెలిసి జనసేన నుంచి ఒక మాట వచ్చిందంటే దాని వెనక చాలా పెద్ద లెవెల్లో డిస్ప్యూట్ ఉంటే తప్ప వాళ్ళు అంత మాట అనరు, ప్రస్తావించరు. ఆ విషయం మరోసారి నిరూపితమైంది. పిఠాపురంలో వర్మ గారి పెత్తనం, అన్అఫిషియల్ ఎమ్మెల్యే నేనే, ఎవరైనా సరే నా దగ్గరికి రావాల్సిందే, జనసేన పార్టీ దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఈ విధంగా వర్మ గారి అనుచరులు అయితే వర్మ గారి ఎమ్మెల్యే అనేటువంటి విధంగా ఇంతకు ముందులాగా విపరీతంగా చెలరేగిపోవటం, ఇవన్నీ గమనించి ఆ పక్కన పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే మిగతా నియోజకవర్గాల్లో కూడా జనసేన పోటీ చేసిన దగ్గర అంటే టీడీపీ అక్కడ సపోర్ట్ చేస్తుంటది, టీడీపీ పోటీ చేసిన దగ్గర జనసేన సపోర్ట్ చేస్తుంటది. అక్కడ వస్తున్నాయి మాది మీరు ఈ రకంగా సుమారు చాలా నియోజకవర్గాల్లో ఒక 20+ నియోజకవర్గాల్లో కూడా ఈ ఆధిపత్య పోరు ఎక్కువైపోతుంది అనేటువంటి విధంగా చివరికి ప్రజలు కూడా విసుక్కునేలాగా, ప్రజలకు కూడా ఎగటి కొట్టేసింది, ప్రజలకు కూడా విసుగొచ్చేటువంటి విధంగా వీళ్ళ వ్యవహార శైలి నడుస్తుంది. అంటే వాళ్ళు అక్కడే తన్నుకోవటం, అక్కడే గొడవ పట్టడం, మంత్రులు వచ్చినా కూడా వాళ్ళ ముందు కూడా కొట్టుకునేటువంటి ప్రయత్నం, రాజీకి వచ్చినటువంటి వాళ్ళ ముందు కూడా కొట్టుకునేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి అనేటువంటి విధంగా ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఆ పైన ఉండేటువంటి కోటరీ ముసుగులో నాయకులు కానీ సైలెంట్ గా ఉంటే, పై నాయకులు బాగానే ఉన్నారు, సైలెంట్ గా ఉంటే కింద నుంచి అంటే మొదలు నుంచి లేదా చివరి నుంచి ఆకులు ఎండిపోవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు కూటమి అనేటువంటి ఒక చెట్టులో ఒక 20 ఆకులు మొదలు ఎండిపోతున్నాయి, చిన్నగా ఎండిపోతూ వస్తున్నాయి. దానికి త్వరగా నీళ్లు పోసి మందు కొట్టకపోతే, ఆ చీడకు ముందు కొట్టకపోతే ఖచ్చితంగా ప్రమాదం అవుతుంది కొంతకాలానికి అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. మరి ఏమైతే చూద్దాం.